హలో అండి, నమస్తే. నేను డాక్టర్ వరుణ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్. మనం ఈ రోజుల్లో సాధారణంగా చాలా మందిలో చూసే ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోక్. అసలు ఇది దేనివల్ల వస్తుందో మొదటిగా తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలు. ఒకటి మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చేది, దానిని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. ఇంకొకటి బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లడం వల్ల బ్లడ్ లీక్ అయ్యి వచ్చేది, దానిని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. నెక్స్ట్ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటియో తెలుసుకుందాం. ఉన్నట్టుండిగా సడన్గా పేషెంట్కి కాలు చేయి పడిపోవడం కానీ, మాట నత్తిగా రావడం కానీ, అసలు మాట్లాడలేకపోవడం కానీ, లేదు స్పృహ కోల్పోయి కింద పడిపోవడం కానీ, చూపు ఇబ్బంది, ఒక సైడ్ తిమ్మిర్లు రావడం కానీ, స్పర్శ కోల్పోవడం కానీ, మనం సాధారణంగా ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది అన్నది తెలుసుకుందాం. సాధారణంగా మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నవి పెద్దవారిలో చూస్తూ ఉంటాం. మరియు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాం. కొందరు ఎక్కువగా స్మోకింగ్ చేయడం, మద్యం సేవించడం, ఇలాంటి వాటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ అన్నది రావడం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వడం అన్నది తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఐడెంటిఫై చేసి హాస్పిటల్ కనుక తీసుకురావడం జరిగితే మొదటిగా స్కాన్ చేసి అది రక్తం గడ్డగట్టడం జరిగిందా లేదంటే రక్తనాళం చిట్లడం జరిగిందా చూడాలి. దాని తర్వాత ఒకవేళ రక్తం గడ్డగట్టడం జరిగినట్టయితే మనం 3 నుంచి 4.5 గంటల లోపు మనం ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని థ్రాంబోలైసిస్ అంటారు. సో ఇది ఇవ్వడం వలన ఆ క్లాట్ ఏదైతే ఉందో అది కరిగిపోయి పేషెంట్కి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేటెస్ట్గా ఇంకొన్ని అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి వీటిల్లో. మెకానికల్ థ్రాంబెక్టమీ ఇలాంటివన్నీ చేయడం కూడా వీలైనంత త్వరగా తీసుకొస్తే ఇవన్నీ ప్రొసీజర్స్ చేసే వీలవుతుంది. ఫర్దర్ ట్రీట్మెంట్గా మనం యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అంటే రక్తం పలచబడడానికి మెడికేషన్, కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెడికేషన్, బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి మెడికేషన్, అండ్ కొలెస్ట్రాల్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి తగ్గించడం, ఫిజికల్ యాక్టివిటీ అన్నది చేయడం. సో ఇవన్నీ మనం చేయడంతో ఈ స్ట్రోక్ అన్నది నివారించవచ్చు. సో ఈ స్ట్రోక్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివో తెలుసుకుందాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ అనగా మనం సాధారణంగా మన జీవన శైలి మార్చడం, అనగా ఫిజికల్ యాక్టివిటీ, అడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి. సో ఎక్కువ సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువ వాకింగ్, జాగింగ్ ఇలాంటి చేయని వాళ్ళల్లో వెయిట్ గెయిన్ వల్ల, ఒబెసిటీ వల్ల ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇంకొకటి ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడం వలన కూడా మనకి స్ట్రోక్ రాకుండా ఉంచవచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తరచుగా బీపీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం, వీటి వలన కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కూడా స్ట్రోక్ నివారించవచ్చు.